మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కాపాడుకుందాం కార్మిక చట్టాలను కాపాడుకుందాం 44 కార్మిక చట్టాలను పోరాడదాం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదాం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నశించాలి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి కార్మిక వ్యతిరేక దుర్మార్గ వైఖరి కాపాడుకుందాం పబ్లిక్ రంగ సంస్థలను కాపాడుకుందాం బొగ్గు గనులను కాపాడుకుందాం బొగ్గు గనులను అందరూ అంటలేరు వద్దనుకుంటాను. కార్మిక సోదరులారా, ఈ నెల మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెలకు పిలుపునివ్వడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా కార్మిక సంఘాలందరూ ఐక్యంగా పోరాటం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 దుర్మార్గపు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి 100 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సాధించుకున్న 44 కార్మిక చట్టాలు అమలు కావాలని, ఆ చట్టాల ద్వారానే రక్షణ ఉంటుందని చెప్పేసి మరి గతంలోనే ఎన్నోసార్లు పోరాటాలు చేసి ధర్నాలు చేసి నిరసన చేసి సమ్మెలు చేసినా కానీ పెట్టుబడిదారులకు జీ హుజూర్ అంటూ వాళ్ళ ముందు తల వంచి మరి కార్మిక చట్టాలు రద్దు చేయడం ద్వారా వారికి మేలు చేకూర్చే విధంగా ఆ కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి తెగించిన ఈ బీజేపీ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయకపోతే మనకు తెలుసు 44 కార్మిక చట్టాలు, వేతనాల చట్టాలు, బోనస్ చట్టాలు, పని గంటల చట్టాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, మనం నినాదించే హక్కు, మనకు సంక్షేమము రక్షణ చట్టాలు సంబంధించినవి రకరకాల చట్టాలు ఉంటేనే అవి అమలు అవ్వడం లేదు. మనం ఇప్పుడు చూస్తున్న సింగరేణిలోనే కాంట్రాక్ట్ కార్మికులపై ఎంత దౌర్జన్యం జరుగుతుంది, కాంట్రాక్టర్లు ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు రేపు 4 లేబర్ కోడ్లు వస్తే అసలు లైసెన్సే అవసరం లేదు కాంట్రాక్టర్కు, ఏది పడితే అది చేసుకోవచ్చు. అదే రకంగా పని గంటలు ఎన్ని గంటలు చేయాలనేది లేదు లిమిట్, నువ్వు అడిగే హక్కు లేదు, నిలదీసే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టే హక్కు లేదు. మరి ఈ రకమైన దుర్మార్గ వ్యవస్థ ఉంటే ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో ఆ 44 కార్మిక చట్టాలు బ్యాన్ అని పెట్టేసి అరాచకంగా బానిసలుగా మార్చేసి కార్మికులపై ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. మరి మిగతా బీజేపీ ప్రాంతాల్లో కూడా మెల్లమెల్లగా రావడం జరుగుతుంది. దాన్నే మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా చేద్దామని చెప్పేసి ముఖ్యంగా ఈ కార్మిక చట్టాలు రద్దు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు అన్ని హక్కులు సంక్రమింపజేసేసి మనం ఏదైతే చికాగో అమరవీరుల త్యాగాలతో సాధించిన 8 గంటల పని హక్కును పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఆ రోజు అమరులు చేసిన త్యాగం కానీ ఈనాడు సింగరేణి వ్యాప్తంగా కూడా ఎన్నో హక్కులు సాధించుకోవడం జరిగింది. కోల్ ఇండియా వ్యాప్తంగా బొగ్గు గనులలో కానీ సాధించుకోవడం జరిగింది. మరి ఇవన్నీ చట్టాలు పోతే మనకు రేపు రానున్న భవిష్యత్తులో ఈ బొగ్గుకు భవిష్యత్తు లేదు, బొగ్గు గనులు రావు, ప్రైవేటీకరణ జరిగిపోతుంది. చట్టాలు మారడం ద్వారా టెండర్ల ద్వారా ప్రైవేట్ వాళ్ళు ఇప్పటికే తీసుకున్నారు. మరి గతంలో ఈ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులని మనయే అని ఆశించినాం, కానీ కొత్త చట్టం ద్వారా అదానీలు అంబానీలు ఇప్పటికే ప్రవేశం చేయడం జరిగింది. మరి రానున్న భవిష్యత్తులో కొత్తగా చేరిన పిల్లలు 25-30 సంవత్సరాల సర్వీస్ చేయాలంటే కొత్త బొగ్గు గనులు రాకుండా మరి ఇదంతా సాధ్యమైద్దా? మరి ఏ ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ పెట్టుబడిదారులకు దేశాన్ని అమ్ముతూ పబ్లిక్ రంగ సంస్థలు లేకుండా ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ అడ్డికి పౌసలు అమ్మేస్తూ మరి వాళ్ళకు మేలు చేకూర్చే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి కార్మిక లోకమంతా ఐక్యంగా సమ్మెను 20 తారీఖు రోజు విజయవంతం చేసి గట్టి హెచ్చరిక ఇస్తే తప్ప మరి ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి లేదు. మరి తెగింపుతో ముందుకెళ్తున్నారు. కాబట్టి కార్మికులు కూడా తరతమ భేదాలు లేకుండా అన్ని సంఘాలు ఇందులోనే ఉన్నాయి. ఎవరి ప్రచారం వాళ్ళు చేసినా కలిసి ప్రచారం చేస్తున్నా కార్మికులు అందులో హాజరై ఎక్కడైనా ర్యాలీలు ధర్నాలు జరిగితే వాటిని విజయవంతం చేయడం ద్వారా అసలు ఈ పని
గంటలు మార్చడానికి వీలు లేదు అని నినాదం ఇవ్వడం ద్వారానే మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి మే 20న జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.